Hello all and welcome to Taibu. And here is our non-spoiler review of the film Sarangapani Jatakam directed by Indraganti Mohan Krishna garu. First of all, movie చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నవ్విచ్చింది బట్ డిసప్పాయింట్ చేసింది. ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయింది ఈ మూవీకి డైలాగ్స్ చాలా హైలైట్ అవుతాయి అని. ఒక రకంగా ఈ సినిమా మీద నాకు కూడా ఎక్స్పెక్టేషన్స్ లో వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్స్ ఆ డైలాగ్స్. మాటలతో గారడీ చేయడంలో ఇంద్రగంటి గారు ఎప్పుడూ బెస్టే. ఈ సినిమాలో ఆ డైలాగ్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మూవీలో ఆ ఒక్క డైలాగ్స్ మాత్రమే వర్క్ అయ్యాయి. ప్లాట్ విషయానికొస్తే జాతకాలని విపరీతంగా నమ్మే సారంగపాణి మైథిలి అనే అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది. ఇద్దరికి పెళ్లి కూడా నిశ్చయం అవుతుంది. బట్ ఆ తర్వాత సారంగపాణి తన జాతకంలో ఒక పెద్ద కాంప్లికేషన్ ఉంది అని తెలుసుకొని పెళ్లికి ముందే అది సాల్వ్ చేసుకోవడానికి సారంగపాణి ఏం చేశాడు, ఎంత పెద్ద డిసిషన్ తీసుకున్నాడు, తన ప్రాబ్లం అనుకుంటున్న ప్రాబ్లం ఎలా సాల్వ్ అయ్యి మైథిలిని పెళ్లి చేసుకున్నాడా అనేది స్క్రీన్ పైనే చూడాలి. మూవీ అయితే ఫస్ట్ 15 మినిట్స్ ప్రొసీడింగ్స్ చాలా ఫాస్ట్ గా జరిగిపోతాయి. మీరు షో కరెక్ట్ టైం కి స్టార్ట్ అయ్యి సీట్ లో కూర్చోవడం లేటు. అక్కడ ఫస్ట్ డైలాగ్ తోనే హీరో క్యారెక్టర్ ఎలాంటిదో తెలిసిపోతుంది. మిగతావన్నీ కూడా చరచకా జరిగిపోతాయి. వన్స్ అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అయ్యాక ఏ మాత్రం లేట్ చేయకుండా మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. అది చాలా త్వరగా ఇంట్రడ్యూస్ చేసేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఆ మెయిన్ కాన్ఫ్లిక్ట్ త్వరగా ఇంట్రడ్యూస్ చేసి ఇక దాని చుట్టూనే ఎంటైర్ స్టోరీ నడపడం చాలా కష్టం. ఇంకా ఎంతసేపు డ్రాగ్ చేస్తారా అనే ఫీల్ వచ్చేస్తుంది. ఈ సినిమాకు కూడా అదే అయింది. అదే ప్రాబ్లం. కాసేపు దాని గురించి పక్కన పెడితే మూవీలో చాలా క్యారెక్టర్స్ చూపిస్తారు. అందులో మనల్ని బాగా ఎంటర్టైన్ చేసేదంటే అది వెన్నెల కిషోర్ గారే. ఆయన లైన్స్ చాలా బాగా వర్క్ అయ్యాయి. ఆయన ఒక్కడే కాదు, మూవీలో చాలా డైలాగ్స్ పేల్తాయి. ఇంద్రగంటి గారు వర్డ్ ప్లే అద్దరిపోయింది. ఎంటర్టైన్మెంట్ విషయంలో ఫస్ట్ హాఫ్ అంతా వెన్నెల కిషోర్ గారు లీడ్ తీసుకుంటే సెకండ్ హాఫ్ కి హర్ష వస్తారు. తన లైన్స్ అండ్ ఆ వాయిస్ చాలా బాగా బేలాయి. సినిమా నచ్చింది అనే ఒపీనియన్ తో బయటకు వచ్చారు అంటే రీజన్ వీళ్ళిద్దరే అవుతారు. అండ్ క్యారెక్టర్ నేమ్స్ కూడా అసలు ఎలా ఆలోచించి పెట్టారో గానీ భలే ఉన్నాయి. ఐ ఫీల్ ఇప్పుడు మన దగ్గర ఉన్న డైరెక్టర్స్ లో క్లీన్ కామెడీ అండ్ వర్డ్ ప్లే లో ఆయన్ని కొట్టేవారు లేరు. జస్ట్ తెలుగు వర్డ్స్ తోనే కాదు, ఇంగ్లీష్ వర్డ్స్ తో కూడా ఆయన హ్యూమర్ క్రియేట్ చేస్తారు. చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఇలాంటి మాటలు విని నవ్వుకున్న సినిమాలు తక్కువే ఉంటాయి కదా. అందుకు యాక్చువల్లీ మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి నేను ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆయన లైన్స్ బాగా రాశారని చెప్తున్నా గానీ మిగతా వాటి గురించి ఏం మాట్లాడట్లేదు. అదే ఇష్యూ. ఎందుకంటే నువ్వు నీ జాతకాన్ని నమ్మి ఒక మర్డర్ చేయడానికి రెడీ అయిపోయావంటే నువ్వు ఆ జాతకాన్ని అంత బ్లైండ్ గా నమ్ముతున్నావని ఆడియన్స్ కన్విన్స్ అయిపోవాలి. బట్ అంతలా సారంగపాణి క్యారెక్టర్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వకముందే ఈ కాన్ఫ్లిక్ట్ రైజ్ అయ్యి హీరో అందులోకి దూకేసేసరికి చాలా సిల్లీ అనిపిస్తుంది. ఇదనే కాదు, స్టోరీ ముందుకు వెళ్ళడానికి జరిగే ప్రతి ప్రొసీడింగ్ చాలా సిల్లీగా ఉంటుంది. నేను మర్డర్ చేస్తా అనగానే వాళ్ళ ఫ్రెండ్ ని ఒప్పించడం అండ్ దీన్ని రిలేటెడ్ ఒక 2 ఎపిసోడ్స్ ఉంటాయి. అవేంటంటే జస్ట్ లా తీసుకొని అలా విసిరేస్తే అయిపోయేలాంటి సీన్స్. దాంట్లో కూడా చాలా లౌడ్ గా ఒక కేఓస్ క్రియేట్ చేసి రచ్చ చేసి ఆ సీన్స్ ని కంప్లీట్ చేస్తారు. ఆఫ్ కోర్స్ అలా చేయడం స్టోరీలో తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ కోసం అని తెలుసు. బట్ బెటర్ ఐడియాస్ ఉంటే ఇంకా బెటర్ ఉండేది. ఎందుకంటే ఒక ఆడియన్స్ గా మీరు ఆ సీన్స్ చూస్తున్నప్పుడు 2 క్షణాల్లో అయిపోయే సీన్ కి ఇంత కేఓస్ అవసరమా అనిపిస్తే ఇంకా సీన్ వర్క్ అవ్వనట్టే. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అండ్ ఇప్పటికే మనకి సారంగపాణి తీసుకునే డెసిషన్స్, చేసే పనులు ఏవి కన్విన్సింగ్ గా అనిపించట్లేదు అనుకుంటే ఇంటర్వెల్ బ్లాక్ తర్వాత దీనికి నెక్స్ట్ లెవెల్ ఇష్యూని నెత్తికెక్కించుకుంటారు. అది కూడా అంతే. అసలు సారంగపాణి క్యారెక్టర్ ఇంత ఫూలిషా, కాస్తైనా ఆలోచించడా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఇది నెత్తినెక్కించుకున్నాక ఈ పని ఎలా చేస్తాడో చూద్దాం అనుకుంటే ఒక అవుట్ డేటెడ్ ప్లాన్ వేస్తారు. వీటన్నిటి మధ్యలో ఉన్న బిగ్ రిలీఫ్ అంటే వెన్నెల కిషోర్ అండ్ హర్ష కామెడీ. సీన్ ఎంత బోరింగ్ గా అనిపించినా వీళ్ళ సీన్స్ లో చెప్పే డైలాగ్స్ వల్ల మనం బోర్ నుండి బయటపడిపోతాం. మెయిన్ ఇష్యూ ఏంటంటే ఈ సినిమా మొత్తం ఓన్లీ ప్రియదర్శి క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. తను టెన్షన్ పడుతూ, భయపడుతూ, ఎమోషనల్ అవుతాడు. అండ్ స్క్రీన్ మీద మాట్లాడితే కియాటిక్ సీన్స్ వస్తూ ఉంటాయి. బట్ ఇవన్నీ స్క్రీన్ మీద వస్తున్నాయి అని తెలుస్తాయి తప్ప వేటికి ఆడియన్స్ గా మనం ఫీల్ అవ్వం. అంటే ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్స్ తో ట్రావెల్ చేస్తున్నాం అనేటట్టు ఎక్కడా ఉండదు. అండ్ సారంగపాణి జాతకాన్ని గుడ్డిగా నమ్మి అంత పెద్ద డెసిషన్స్ తీసుకున్నా చూసి ఆడియన్స్ గా మనం ఒక స్ట్రాంగ్ రియలైజేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ అది చాలా ఈజీగా తెలిచేశారు. కమింగ్ టు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, సినిమా మొత్తం ప్రియదర్శి క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది. అండ్ ఆ క్యారెక్టర్ ని చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. లుక్స్ కూడా చాలా బాగున్నాయి ఈ మూవీలో. అండ్ రూపా గారు డెలివర్స్ అ డీసెంట్ పర్ఫార్మెన్స్. వెన్నెల కిషోర్ అండ్ హర్ష ఆర్ ద మెయిన్ హైలైట్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బట్ సాడ్లీ మిగతా క్యారెక్టర్స్ వేటిని కూడా అంతగా యూజ్ చేసుకోలేదు. నరేష్ గారు లాంటి సీనియర్ యాక్టర్ కి
కూడా పర్ఫామ్ చేసే స్కోప్ లేకపోయింది. రెస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ కూడా అంతే. కొంచెం వాళ్ళ రోల్స్ ని ఇంకా బాగా చూపిస్తే బాగుండేది. కమింగ్ టు టెక్నికాలిటీ, పీజీ వింద సినిమాటోగ్రఫీ వాజ్ డీసెంట్ అండ్ వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా బాగుంది. 2 సాంగ్స్ బాగున్నాయి, బట్ స్కోర్ వైజ్ గా మూవీలో అంత స్కోప్ దొరకలేదు. అండ్ రైటర్ డైరెక్టర్ ఇంద్రగంటి గారి గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు సింపుల్ కథలనే ఎంచుకుంటారు. ఒక భయం, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ లేని కథలుంటాయి. బట్ ఈ సారంగపాణి జాతకం సినిమా క్రైమ్ కామెడీ, బట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఆర్ ఇంట్రెస్ట్ ఆడియన్స్ కి తీసుకురాలేకపోయారు. బట్ డైలాగ్స్ వైస్ మాత్రం అద్దరగొట్టేశారు. చెప్పినట్టుగానే క్లీన్ కామెడీని ఇచ్చారు మనకి. సో ఫైనల్ వర్డ్ అంటే ఓన్లీ వెన్నెల కిషోర్ అండ్ హర్ష కామెడీ వర్క్డ్ అవుట్ బిగ్ టైమ్ ఇన్ ద హోల్ ఫిల్మ్. అది చాలు, ఇంకేం వద్దు మాకు అంటారా? అయితే సినిమా మీకు నచ్చేస్తుంది. So that's it for the review guys. If you like it, please like, share and subscribe to Thai View and hit the bell icon for more updates.